ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త తెలిపింది. మోసాలను అరికట్టడానికి, రుణాలు సులభతరం చేయడానికి సరికొత్త యాప్ను తీసుకురాబోతోంది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇకపై ఈ యాప్ ద్వారానే రుణాలు పొందవచ్చు. పారదర్శకతతో కూడిన నగదు రహిత చెల్లింపులకు అవకాశం కూడా కలగనుంది. ఇక దీని ద్వారా మహిళలు మరింత అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం ఆశిస్తోంది. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను ఆన్లైన్లో చెల్లించేందుకు వీలుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీనిధి యాప్ను ప్రారంభించారు. సెట్ శ్రీనిధి యూనియన్ బ్యాంక్ అధికారులతో కలిసి మంత్రి ఈ యాప్ను ప్రారంభించారు. దీని వాడకంపై మహిళలకు అవగాహన కల్పించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రస్తుతం నేరుగా బ్యాంకుకు వెళ్లి రీపేమెంట్ చేయాల్సి వస్తూ ఉండటంతో సమయం వృధా అవుతుందని, యాప్ ద్వారా చెల్లింపులతో పారదర్శకత ఉంటుందని చెప్పారు. డిజిటల్ విధానంలో రుణాల చెల్లింపులతో సమయం ఆదా అవుతుందని చెప్పారు. పేద మహిళలకు రుణాలను ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా 48 గంటల్లోపు అందించేందుకు డిజిటల్ విధానం ద్వారా రుణాలను చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని శ్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ తెలిపారు. శ్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించుకోవచ్చు. కొత్త యాప్ అందుబాటులోకి వస్తే నేరుగా చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపు చేసిన వెంటనే మొబైల్కు మెసేజ్ వస్తుంది. దీనివల్ల వాయిదా సొమ్ము ఎవ్వరూ స్వాహా చేయలేరు. లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్లో అందుబాటులో ఉంటుంది. యాప్ వినియోగంలోకి వస్తే పారదర్శకత పెరుగుతుందంటున్నారు అధికారులు. ఈ యాప్ ద్వారా డ్వాక్రా మహిళల్లో సులభంగా, సురక్షితంగా తమ రుణాలను చెల్లించుకోవచ్చు. మొత్తానికి డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ యాప్ నిర్ణయంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.